హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో 'వెలుగు' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. గమ్మత్తైన వార్త ఉంది. 'వెలుగులో' బ్యానర్ ఐటెమ్. లాయర్‌తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతానడట. ఇప్పుడు మనకు పదే పదే చెప్తుంటారు రాజకీయ నాయకులు స్టేజీల మీద. చట్టం అందరికీ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే. సమానమైతే అట్లా అంటాడు. ఆఫీస్ దాకా వచ్చి ఏసీబీ ఆఫీస్‌కి నేను నా కండిషన్ ఒప్పుకుంటే కాదు లేకపోతే వెళ్ళిపోతా అన్నాడట. మరి ఇదే చట్టం, ఇదే రూలు లగచర్ల రైతులకి ఎందుకు లేదు? 27 మంది రైతుల్ని 36 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఏం మరి వాళ్ళకి లేదా ఇది? వాళ్ళు కూడా అనొచ్చు కదా! లాయర్‌తోని రానిస్తే నేను వస్తా లేదా జైలుకి పోను ఇంటికి పోతా అంటే ఊరుకుంటారా? ఈడ్చి అందులేరు. అంటే లగచర్ల రైతులనైతేనేమో ఎతికి పట్టుకొని మధ్యరాత్రి మహిళలున్నది చూడకుండా, చిన్నపిల్లలున్నది చూడకుండా వాళ్ళ బెడ్‌రూమ్‌లలో పోయి గుంజుకొచ్చారు. లగచర్లలో రైతులు వాళ్ళు దాడి చేసింది లేదు ఏడ కనపడలే. అసలు ఆ స్వయాన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు నా పైన దాడి జరగలేదని చెప్పిండు. కానీ వాళ్ళ కేసు ఏంది కలెక్టర్ పైన దాడి చేసిండని కేసు పెట్టి పాపం 27 మందిని 36 రోజుల పాటు జైల్లో ఉంచారు. సంగారెడ్డి జైల్లో ఏం మరి కేటీఆర్‌కి లేదా? కేటీఆర్ ఏమో నేను కారు దిగను నా లాయర్‌ని ఎలో చేస్తానంటే లేదంటే వెళ్ళిపోతా అంటే పంపించేశారట. రాచమర్యాదలతోని ఏసీపీ, డీసీపీ వచ్చి ఆయనకు సెల్యూట్ చేసి పంపారు. ఎక్కడ అమలైతుంది చట్టం అందరికి సమానం? ఇది నిన్న జరిగింది ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ హల్చల్ చేసిండట. పోలీసులతో వాగ్వాదం ఒక్కరే రావాలని నోటీసులో పేర్కొన్నామన్న ఏసీబీ ఆఫీసర్లు వినని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరిగి మొఖం ఫార్ములా ఈ రేస్ కేసులో మళ్ళీ ఏసీబీ నోటీసులు ఈ నెల 9న హాజరు కావాలని కేటీఆర్కి ఆదేశం. ఫస్ట్ నోటీసుకు సహకరించకపోవడంపై కోర్టుకు ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలకు ఏర్పాట్లు హక్కులను ప్రభుత్వం కాలు రాస్తున్నది. ఎవరు మీరా అనేది? హక్కుల్ని ప్రభుత్వం కాలు రాస్తున్నది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అవసరమా? ఆర్టీసీ కార్మికులు సమ్మె ఎట్లా చేస్తారా? అసలు ఆర్టీసీని ఎత్తేస్తా అన్నది ఎవరు? వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళు మాట్లాడకూడదా? అంటే హక్కులు అంటే కేటీఆర్‌కి, కేసీఆర్ ఫ్యామిలీకి ఏముంటాయా? నేరేళ్ల బాధితులు కథ ఏంది? సంసారానికి పనికి రాకుండా కొట్టలే మీరు? కొట్టించలే? హక్కులా? నా హక్కులకు భంగం కలిగిద్దంటావు. ఇంకొక మాట ఆయన నిన్న ఏమన్నా తెలుసా? వామ్మో మీ పోలీసు వాళ్ళని నమ్మటానికి లేదు లాయర్ లేకుండా నేను రాను అన్నాడు. అంటే మీ పోలీసులు అంటే మీ దగ్గర పని చేయలేదు వాళ్ళు? మీరు 10 ఏళ్ళు ఎలగబెట్టారు కదా అధికారం. మీ దగ్గర పనిచేసిన ఆఫీసర్లే కొత్తోళ్ళు కాదు వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మిలిటరీ బయట నుంచి దింపుకొచ్చిందా? బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా? ఇక్కడోళ్ళే ఇదే పోలీసులు ప్రభుత్వమే మారింది. ఆయనట పోలీసులు నమ్మడట. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతమంది జర్నలిస్టులని గుట్టు చప్పుడు కాకుండా ఎత్తపోయారు. గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో షాపింగ్ మాల్‌లో ఉంటే ఎత్తపోయిన దాఖలాలున్నాయి. కూరగాయలు కొనుక్కుంటుంటే ఎత్తపోయిన దాఖలాలున్నాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులను మూసేసిన దాఖలాలున్నాయి. అయ్యాల వాళ్ళకి హక్కులు లేవా? వాళ్ళకి లేదా చట్టం? ఈయన గమ్మత్తుగా లాయర్‌ని నేను ఎలో చేస్తేనే వస్తా లేదంటే వెళ్ళిపోతా అన్నాడు. ఇగో ఇది అనమాట చట్టం అందరికీ సమానమే. చట్టం ముందు అందరూ సమానం అంటే సమానం కాదు అని ఒక సమాజం అంటే చట్టం మంచినే ఉంది. దాన్ని అమలు చేసేటోళ్ళు బాగలే. అందరికి సమానం అయితే నేను లోపటేయాలి ఆయన్ని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అన్నాడు. రఘురామకృష్ణరాజు గతంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఆయన నరసాపురం నుంచి. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది, కొట్టారు. అది అంతా తెలుసు. పోలీసులు ఇబ్బంది పెట్టారు. దానికి సంబంధించి ఒక 3, 4 ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇప్పుడు కేసు అయింది. ఒక ఐపీఎస్‌ని అయితే ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు, లోపటేశారు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దాన్ని ఇప్పుడు ఆయన కేసు పెడితే తీసుకుంటున్నారు యాక్షన్. కానీ అదే ఒక సామాన్య ప్రజలకు సంబంధించి అట్లా జరిగితే తీసుకుంటారా? దానికి ఎగ్జాంపుల్ నేరేళ్లలో సిరిసిల్ల ఈయన కాన్స్టిట్యున్సీ. నేరేళ్లలో దళిత యువకుల్ని పదుల సంఖ్యలో మందిని తీసిపోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. వాళ్ళ అరణ్య రోదన ఎవడు పట్టించుకుంటూ లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన అంటది, ప్రజా పాలన అంటది. వాళ్ళని సంసారానికి పనికి రాకుండా కొడితే కేసీఆర్ కొట్టిస్తే కేటీఆర్ ఈ రోజు వరకు అక్కడ కొట్టిన ఆఫీసర్ మీద చర్య లేదు. కానీ రఘురామకృష్ణరాజును కొట్టిన ఒక దెబ్బ 2 దెబ్బలు కొడితే వాళ్ళ మీద యాక్షన్ ఉంది ఐపీఎస్లతో సహా. ఎక్కడ చట్టం అమలు అవుతుంది సమంగా? ఉందా సమంగా? అందరికీ సమానమేనా? రఘురామకృష్ణరాజుకి దెబ్బలు పడితే ఒక రకమైన చట్టం, నేరేళ్ల బాధితులకు పడితే ఇంకొక రకమైన చట్టం. అందుకే అన్ని పార్టీలు దొందుతుంది, అందరి నాయకులు దొందుంది. సామాన్య ప్రజల కాడికి అన్యాయం వచ్చేటప్పటికి అందరూ ఒకటే. ఎందుకు కాదు? నేరేళ్ల బాధితులను కేటీఆర్ చేస్తే నువ్వు లగచర్ల బాధితులను రేవంత్ రెడ్డి చేసిండు. ఎస్ ట్రైబు రైతులను తెసిపోయి మధ్యరాత్రి తెసిపోయి లోపటేశారు లగచర్లలో. సేమ్ అదే చేసిండు ఆయన. కాబట్టి
ఈయన మరి ఏం చేస్తావు ఇదంతా ఎట్టుందంటే నేను గిచ్చినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయి అన్నట్టుంది తప్ప ఇది నిజంగా చర్యలు తీసుకున్నట్టు దీంతో ప్రజలకు ఏం ఒరిగేది లేదు. 55 కోట్లు ఏదో ట్రాన్స్ఫర్ చేసిండట. అవి వచ్చేది లేదు, మనం చూసేది లేదు, ప్రజలకు లాభం ఉండదు. ఇదంతా ఒక హై డ్రామా, హైపు, మీడియాకు పని లేక, పోలీసులకు పని లేక చేయటం పని కల్పించడం తప్ప ఏం లేదు ఇందులో. బీసీ లెక్కలపై రిపోర్ట్ అట సంక్రాంతి లోపే వస్తుందట. రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారట. కులగణనతో తేలిందంటున్న ప్రభుత్వ వర్గాలు త్వరలో కేబినెట్లో ఆమోదించే ఛాన్సు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు తుది దశకి చేరుకుందని సంక్రాంతిలోపే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. మొత్తానికైతే బీసీ లెక్కలపైన చాలా స్పీడ్గా ఉంది ప్రభుత్వం. భూసాని వెంకటేశ్వరరావు గారితో డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా తొందరలోనే ప్రభుత్వానికి ఇచ్చే ఏర్పాటు ఉందట. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దానిపైన చర్చించి రిజర్వేషన్లు ఎట్లా 56% ఉన్నారట వాళ్ళు. సంక్రాంతి లోపే వస్తారట. సంక్రాంతి లోపల ఇంక 1 వీకే ఉంది. వస్తే ఫిబ్రవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటే రిజర్వేషన్ 42 ఇవ్వాలి %. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఏం కానీ కవిత గారు అయితే బీసీ ఎజెండాని భుజాన వేసుకోండు. ఆ బీసీ ఎజెండాని భుజాన వేసుకొని మొన్న ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభ అని పెట్టారు. ఆమె గమ్మత్తైన స్పీచ్ ఇచ్చారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల బట్టి వాళ్ళకి ఈ బీసీ లెక్కలు తీయాలనే అది గుర్తు రాలేదు. బీసీలో వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలని రాలేదు. నిన్న పోయి ఆడ చెప్తుందామా ఏం మన వాటా మనకు రావద్దా, మనం ఎంతమంది ఉన్నామో మన వాటా రావద్దా, మనం ఎంతో మనకి అంత రావద్దా అని చెప్తుందాం. మనమేంది, నువ్వు బీసీ కాదు, నువ్వు ఓసీ. మీరు కుటుంబంలో 4 హరీష్ రావు మంత్రి, మీరు కవిత గారు ఎమ్మెల్సీ, కేటీఆర్ గారు మంత్రి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. 4 మీరే పంచుకుంటారు. ఇంకేడొస్తాయి బీసీలకి? ఏది ఏడిచ్చారు మీరు? మన వాటా మనకు రావద్దా అని మళ్ళీ ఆమె చెప్తుంది పోయి. ఎట్లుందంటే సంపినోడే అంతకుడే సంతాపం తెలిపినట్టుంది. మీరు నిజంగానే మీ కుటుంబం అంతా త్యాగం చేసి పదవులు బీసీలకు ఇచ్చి ఉంటే, మీ ఎమ్మెల్సీ ఒక బీసీకి, మీ అన్న మంత్రి ఇంకో బీసీకి, హరీష్ రావు గారి మంత్రి ఇంకో బీసీకి, మీ నాయన పార్టీ అధ్యక్షుడి పదవి ఒక బీసీకి ఇచ్చి ఉంటే, మీరు ఇవాళ బీసీల గురించి ఇందిరా పార్క్ కాడ మైకి పట్టుకునే అర్హత ఉండేది. అంటే ఎవడు అడిగేటోడు లేడని, అనేటోడు లేడని ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్మరు. డబ్బులు ఉన్నాయని జనాన్ని పోగేసి ఆడ కూర్చోబెట్టి చప్పట్లు కొట్టుకుంటూ కాదు అది. మొత్తానికి అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఒక పాజిటివ్ కోణంలో ఉంది. బీసీ కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఎజెండా. అది ఇన్ని రోజులు బీజేపీకి రాలా, బీఆర్ఎస్కి రాలా ఆలోచన. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఏదో ప్రభుత్వం ఇంకా మొత్తం అవినీతి చేసింది, అక్రమం చేసింది, వాళ్ళకి అన్యాయం చేసింది, ఎన్నిపోటు పొడిచింది, మంత్రి పదవులు ఎమ్మెల్సీ పదవులు అన్నీ వాళ్ళే గుంజుకున్నారు అన్నట్టు చెప్తుంది. అంతో ఇంతో వాళ్ళు బీసీలకు ఏదో న్యాయం చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నానికి ఒక చెయ్యేద్దాం మనం కూడా. చేసి దానికి ఏదన్నా మేలు జరిగేటట్టు చూడాలి, దాన్ని జడగొట్టేటట్టు చూడొద్దు. వీళ్ళు చేసే ఉద్యమాలు ఎట్టున్నాయి, బీసీలకు వచ్చే రిజర్వేషన్ జడగొట్టేటట్టు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఉద్యమాలు బీసీలకు వస్తున్న ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం దాన్ని జడగొట్టే వ్యవహారం లెక్క ఉంది. ఇది వెలుగుకు సంబంధించి 1 కోటి ఎకరాల కాట భరోసా, రైతు భరోసా. యాసంగి సీజన్కు విధి విధానాలు సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ సగటున 5,500 కోట్ల నుంచి 6,000 కోట్లు రైతుల ఖాతాలో జమ. 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు పథకాన్ని అమలు చేసిన గత సర్కారు. అంటే 1 కోటి ఎకరాలంటే పైన 52 లక్షలు పోతున్నాయి అన్నట్టు. యాసంగికి కొంతమంది పంటలు వేయరు కదా, కానీ ఈ పంటలు వేసే లింక్ ఏదైతే పెట్టిండో ఇది దౌర్భాగ్యమే. ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వాళ్ళకి అర్థమవుతుందో లేదో మరి. ఎవరు చెప్పాలి పంటలు వేసారా లేదా? ఇప్పుడు 1,52,00,000 ఎకరాలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. మీరేం చేస్తారు? దాన్ని సగాన్ని తగ్గిస్తారు. ఏమంటారు? పంట వేయలేదు అంటారు. ఇప్పుడు పంట వేసిండా లేదా అనేది ఎవరు ధృవీకరించాలా? రైతు సెల్ఫ్ డిక్లరేషన్ వేస్తే నమ్మట్లే మీరు. లేదు రైతుతో పాటు మళ్ళీ అధికారి ఇవ్వాలంటున్నారు. అధికారి ఇస్తారు అవుటిగా ఏందంటాడు? చెయ్యి దడపాలనికి. నోట్లో నాలుక లేని వాళ్ళు, మాట్లాడలేని రైతులు చాలామంది ఉండరు. వాళ్ళకి రాదుగా. వాడు పంట వేసినా ఏనట్టు రాతారు తెలుసా? రేపు గమ్మత్తు ఉంటుంది. పంట వేసినా కానీ ఏనట్టు రాతాడు. నువ్వు డబ్బులు ఇస్తేనే. లోకల్లో ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆయన ధృవీకరణ చేసి అప్లోడ్ చేయాలి. పంట వేసిండి ఆయనకి ఇవ్వచ్చు అని అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇయ్యాడు, ఇక అట్లా తగ్గిస్తారు. ప్రభుత్వం కూడా చెప్పింది మీరు అప్రూవల్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు తగ్గించే ఏర్పాటు చేయండి, బడ్జెట్ తగ్గాలని చెప్తారు. ఇదంతా పంగనామాలు పెట్టేవారం రైతులకి తప్ప ఏం లేదు. ఎందుకు ఇదంతా? ఇప్పుడు రైతు అన్నట్టు కూడా భూమి ఉంటే పంట వేయకుండా ఉంటాడు. పంట వేస్తారు అవకాశం ఉంటే. ఇప్పుడు నీళ్ళుండి కాస్త వస్తుందనుకో, పంట వేయకుండా ఏం చేస్తాడు? ఉన్న భూమిని పండించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఏ రైతు అయినా. ఖాళీ గుంచాలని ప్రయత్నం చేయడు. ఖాళీ గుంచి బండ్ల మీద తిరగాలో కార్ల మీద తిరగాలని సోకులు ఉండవు రైతుకి. రైతు అంటే కష్టమే, వాళ్ళు నమ్ముకుంది కష్టమే. కష్టాన్ని నమ్ముకుంటారు, దాని నుంచి ఫలితం ఆశిస్తారు. ఇక వేరే ఏమి ఉండవు రైతుకి. మీరు వాళ్ళని ఒక రకంగా అనుమానం చేసి అవమానపరుస్తారు. 1,52,00,000 ఉంటే దాన్ని 1 కోటికి తీసుకొస్తారా? ఇది
కోటి ఎకరాలకు భరోసా అంటున్నారు కానీ తప్పు ఇది. వాళ్ళ మీద పెట్టొద్దు. రైతులను సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోండి కావాలంటే. రైతులు అబద్ధం ఆడరు. వాళ్ళకి ఒకవేళ నిజంగానే 60% పోయినాయి అనుకో, ఏం కొంపల మునిగే భూమి బద్దలైద్ది. మన రైతులే కదా! ఎన్ని బాటలే? ఇప్పుడు అప్పులైనయి అనుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇయటానికే లేవు అనుకుంటా. ఏం చేస్తారో తెలుసా? మీరు హైదరాబాద్ మొత్తం రౌండ్ ఎయండి. నేనైతే ఏసిన. ఏ పండగ రాని విషయం చెబుతూ హోర్డింగ్‌లు పెడతాడు రేవంత్ రెడ్డి. ఏం అవసరమా? ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులా? ఎన్‌పిఆర్ డిపార్ట్‌మెంట్. ఇప్పుడు నిన్ననో ఏడో చూసా నేను. నూతన సంవత్సర శుభాకాంక్షలట. ఏం చెప్పపోతే ఏం కొంపలు మునుగుతాయా? ఒక వీడియో చేసి పెట్టి అయిపాయే. డబ్బులు దండగ చేయడం తప్ప మొత్తం ఎక్కడ మెట్రో పిల్లర్‌కి ఒకటి పెట్టారు హోర్డింగ్స్. బస్ స్టాపులకి హోర్డింగ్స్. ఇయన్నీ ఎంత ఖర్చు చెప్పు? ఇక దానికంటే ఇది దండగ. రైతు ఈ దేశానికి అన్నం పెడతాండు. ఇయ్యి ఒక 4000 ఇస్తే దండగేంది? మీరు పెట్టే దుబారా ఖర్చు కంటే మీరు ఈ విజయోత్సవాలు ఏదో పెట్టారు మొన్న. 10 రోజుల పాటు రోజు 20 పేపర్లలో యాడ్లు. ఎంతైతే డబ్బులు? మెయిన్ మొత్తం పేపర్ అంతా. 10 రోజుల పాటు మొత్తం జీహెచ్ఎంసీ మొత్తం అడ్డగోలుగా ఫ్లెక్సీలు. గవర్నమెంట్ డబ్బులతోని. ఇప్పుడు మళ్ళా క్రిస్టమస్ శుభాకాంక్షలు చెప్పిండు. న్యూ ఇయర్ రేపు సంక్రాంతి చెప్తుడు. ఆడ రేవంత్ రెడ్డి ఫోటో, బట్టి ఫోటో ఏదో ప్రభుత్వం కార్యక్రమాలేసి హోర్డింగులు. దానికయ్యే ఖర్చు కంటే ఇది చాలా తక్కువ. 6,000 కోట్ల రూపాయల పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇయటానికి దిక్కు లేదు, దివానం లేదు ఇయాల వరకు. 6,000 కోట్ల రూపాయలు ఇచ్చే సాహసం లేదు కానీ మీరు వందల కోట్ల రూపాయలు పెట్టి 1500 కోట్ల రూపాయలు ఐఎన్‌పిఆర్ కేటాయించారు ఇప్పుడు పబ్లిసిటీ కోసం. దేనికి మీ పబ్లిసిటీ? మీరు నిజంగానే మంచి చేస్తే ప్రజలే మాట్లాడుకుంటారు. మౌత్ టాకు రేవంత్ రెడ్డి నంబర్ 1 చేస్తానంటారు. మీకెందుకు ఆ ఉలుకు పలుకు? ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. రైతులు పంటేశారా లేదా అనేది లోకల్ ఆఫీసర్ ధృవీకరిస్తే నేను డబ్బులు ఇస్తా అంటే ఈ తెలివి కేసీఆర్‌కి లేక కాదు. ఇదంతా పెంట అయిద్దని ఆయన ఎవడుకుంటే వాడు రికార్డు ప్రకారం ఇచ్చేయండి డబ్బులు అనడం. వీళ్ళు లేని కొరివి పెట్టారు. దీనివల్ల చాలా అలజడులేస్తది. తెలంగాణను ముంచిన కేటీఆర్ బీజేపీ ఎంపీ అరవింద్ ఢిల్లీలో ఆయన ఇంట్లో క్వార్టర్స్‌లో ఒక వీడియో తీసి పెట్టిండు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ చేసింది దగుల్బాలితనం, దొంగతనం అని తెలంగాణను ముంచారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ విచారణకు రమ్మంటే న్యాయవాదులను వెంట తీసుకొస్తానని కేటీఆర్ అనడం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోవాలని, లేకపోతే లాఠీకి పని చెప్పాలని కోరారు. లాఠీతో కొట్టమంటాడు. వీళ్ళు లాఠీ కాదు కనీసం కారే దింపలేకపోయారు. ఏళ్ళ లాఠీతో కొడతారు. ఏమన్నా వాళ్ళు నేరేళ్ల బాధితులా? లాఠీతో కొట్టారు, లేకపోతే లగచర్ల బాధితులా? వాళ్ళైతే పాపం అమాయకులు, నోట్లో నాలుక లేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు. ఈడ్చి తను కూడా తీసిపోయారు. బేడీలు వేశారు. ఎక్కడ? లగచర్ల రైతుకి బేడీలు వేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద నాకు చెడు పేరు వద్దరు ఆయన ఎవడు ఆ బేడీలు వేసిందని ఇద్దరు సస్పెండ్ చేసిండు. అసలు బేడీలు వేయాలంటే ముందు జైలుకి పోవాలి. జైలుకి పంపించిన వాడిని ఏం చేయాలి మరి? జైలుకి పంపించిన రేవంత్ రెడ్డి కూడా సస్పెండ్ చేయాలి వాస్తవంగా. కాబట్టి ఆయన చెప్తుండు లాఠీకి పని చెప్పండి అంటుండు. ఇంకా తన తండ్రి కేసీఆరే తెలంగాణ ముఖ్యమంత్రి అని కేటీఆర్ అనుకుంటున్నట్లు ఉంది. ఇంకా ఏదేవో చేశారో అధికారంలో ఉన్న 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబం తెలంగాణను మొత్తం దోచుకు తినడమే కాకుండా లక్షల కోట్ల అప్పు చేసి దశాబ్దాల పాటు రాష్ట్రం అప్పుల ఊబిలో నుంచి బయటకు రాకుండా చేసిందని ధ్వజం ఎత్తారు. మొత్తానికి అయితే సెన్సేషనల్ కామెంట్ చేసిండు. ఆయన సహకరించేది లాఠీకి చెప్పండి పని, చెప్పి చూడండి, వినకపోతే లాఠీతోని కుమ్ముడు గుమ్మండి అంటాడు. మరి కుమ్ముతురా? ఏం చెప్పింది నేను రేవంత్ రెడ్డి కుమ్మేస్తాడా, లేదంటే నేను గిచ్చినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయని చేస్తారా చూడాలా. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుందట. నిన్న కారులో నిప్పంటించుకొని బలవన్ మరణం గట్కేసర్ ఓఆర్ఆర్లో. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా. ఇద్దరు బైక్ మెకానిక్ ఏమో పిల్లగాడు, ఆ పక్కనే ఉండే అమ్మాయి, ఇద్దరు లవ్ చేసుకున్నాడు 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్స్ నుంచి లవ్ చేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం జరుగుతుంది. ఇంట్లో తెలవదట అమ్మాయి తల్లిదండ్రులకి. అమ్మాయి వైపు ఏడో ఒక ఒక పిల్లగాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ ఇంట్లో చెప్తా నాకు పైసలు ఇవ్వని. అక్కడికి 1,35,000 రూపాయలు ఏదో చేసి జమ చేశారట, ఇచ్చారట వానికి. అయినా ఇంకా కావాలని డిమాండ్ చేస్తాను. ఏం చేయాలని తెలియని పరిస్థితి. ఎందుకంటే చిన్న వయసు, ఆడ నుంచి వస్తాయి పైసలు అంతా. ఇంట్లో తెలిసిద్దే అని భయానికి కారు ఎవరిదో తీసుకొని ఫ్రెండ్ది, దాంట్లో పెట్రోల్ పోసుకొని దాంట్లో తగలబెట్టుకున్నాడు. ఆ అమ్మాయి అందులో చిక్కిపోయింది, లాక్ అయిపోయింది. వాడు బయటకు వచ్చిండు. ఆ నిప్పు మంటకు తట్టుకోలే బయటకు వచ్చి బయట చనిపోయాడు బాబు. ఇద్దరు ప్రేమ జంట అయితే నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా గట్కేసర్ దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పైన చచ్చిపోయారు. ఈ లవ్ చేయటం ఎందుకు? ధైర్యం లేని వాళ్ళు ఏంది ఇదంత బాధ? తెలిస్తే ఏమైంది? కొంపలు మునుగుతాయా? ఒకవేళ ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులకి తెలుస్తుంది. కొడితే 4 దెబ్బలు కొడతారు, తిడతారు, ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తారు. వినకపోతే వినపోయి నువ్వు చేసుకుంటే చేసుకో. ఇక ఇదేంది?
నిప్పు పెట్టుకోవడం ఏంది? ఎవడో డబ్బులు అడిగి నన్ను నువ్వు నిప్పు పెట్టుకోవడం. నువ్వే చేస్తే పోయి డైరెక్ట్‌గా. నన్ను ఇట్లా బ్లాక్‌మెయిల్ చేస్తాను, నేను లవ్ చేస్తానంటే ఒప్పుకుంటారు. తర్వాత సంగతి అది. ఈ కామన్ సెన్స్ లేకుండా పాపం ఇప్పుడు వాళ్ళకి కడుపు కోత మిగిల్చారు తల్లిదండ్రికి. ఆ ఐదుగురు వేరట, రేవంత్ వేరట. పాత బస్తీకి మెట్రోను పట్టుకొచ్చిన చంద్రబాబు పాత బస్తీకి మెట్రోను పట్టించుకొని చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్. వీళ్ళెవరు పట్టించుకోలేదట. రేవంత్ రెడ్డి పట్టించుకుంటట. వాళ్ళు చేయని పనిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన కృతజ్ఞతలని ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత చెప్తుండు. పాత బస్తీ మెట్రోను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ పాత బస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఆచరణలోకి తీసుకురావడం గొప్ప విషయమని కొనియాడారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డిని ప్రాసన్నం చేసుకుంటుండు ఎంఐఎం పార్టీ. ఆయనకి శాల్వాలు కప్పి పాలాభిషేకాలు చేసే కార్యక్రమానికి పునాది వేసినట్టే ఉంది. అటు మొన్నడా కేసీఆర్కి భజన, ఇప్పుడు రేవంత్ రెడ్డికి భజన. ఎంఐఎం పార్టీ పరిస్థితి ఏంటంటే ఎవడు అధికారులు ఉంటే వాడికి, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదంటే ఈయన పట్టించుకుంటాట. సరే సంతోషం. వాళ్ళు పట్టించుకోవడానికి రకరకాలు ఏదైనా మీరు అడుగు పెడితే ఊకోరు కదా. అక్కడ పాత బస్తీలు ఏదైనా చిన్న గదిలిద్దాము, రోడ్డు ఎడల్పు చేద్దామంటే ఊకోని పరిస్థితి. కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదని వాళ్ళు కేసీఆర్ అప్పట్లో మాట్లాడేది. ఇప్పుడు మొత్తానికైతే సరే మంచి జరుగుతుందిగా. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా పేరుతో ఎక్కడ కాలేజీలు ఉన్నాయట వాళ్ళకి. ఫాతిమా కాలేజీ అని ఉంది, అది షెర్లనే ఉందట. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి, దానికోసం ఏదో ఒకటి మాట్లాడాలి. ఈనాడు హెచ్ఎంపీవి కలకలం. చెన్నై, బెంగళూరులో ఇద్దరే చొప్పున, అహ్మదాబాద్లో ఒకరికి వైరస్. ఐదుగురు నెలల శిశువులేనట. దాంట్లో ఇద్దరే చొప్పున వచ్చినాయట. ఐదుగురు దాంట్లో నెలల శిశువులు. ఆందోళన అక్కర్లేదు, ఇది పాత వైరస్ అని కేంద్రం చెప్పింది. మనకు అసాధారణ ముప్పు లేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వైరాలజిస్టులు ఇట్లా వైరస్పై అప్రమత్తంగా ఉండనని వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. సూచీలకు వైరస్ భయాలు సెన్సెస్ దాంట్లో కూడా పడదట. మొత్తానికైతే హెచ్ఎంపీవీ అనేది కలకలం రేపిందట. కాదు దానివల్ల పెద్ద ప్రమాదం లేదు. ఇది ఇప్పుడు 2001 నుంచి ఉన్న వైరస్, కొత్తది కాదు. ఆ వైరస్ ఆల్రెడీ భూమి మీద ఉంది కాబట్టి, మన చుట్టూ ఉంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి అంత భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కాదు ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందికి రెమెడీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రికాషనరీ మెథడ్స్, కాస్త జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయట. అవి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వటం, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఆవిరి పట్టడం, ఇట్లాంటి రకరకాల తీసుకుంటే డేంజర్ లేకుండా ఉంటుంది. దాన్ని మరి గతంలో లెక్క గాలికి వదిలేస్తే అది వైరస్ ముప్పు ఏర్పడే అవకాశం ఉందట. నమస్తే తెలంగాణ. కేసీఆర్ జమానాట డబుల్ ఖజానా డబుల్ అయింది కానీ డబుల్ బెడ్రూమ్లు రాలే. కేసీఆర్ జమానాలో డబుల్ అయిందట ఖజానా డబుల్ అయింది, అప్పులు డబుల్ అయినాయి. డబుల్ బెడ్రూమ్లు అయితే రాలే. కానీ నమస్తే తెలంగాణ రాసింది డబుల్ ఖజానా అయింది. 7 ఏళ్లలో తెలంగాణ ఆర్థికంగా రెట్టింపైంది. ప్రపంచంలోనే వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ, ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు. పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, శాంతి భద్రతలు అన్నింట బేషు ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారట. ఇది ఒక వార్త అయితే, లాయర్తో వస్తే భయం ఎందుకు, నా క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది, అయినా చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చాను. రేవంత్ రెడ్డి పన్నాగం అంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే, ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. లాయర్తో వస్తే భయం ఎందుకు అంటే, వాళ్ళు ఎందుకు భయపడతారు? లాయర్తో వస్తే లాయర్తో రమ్మని కోర్టు చెప్పలేదు కదా అంటారు. మీరు భయపడతారు. లాయర్తో రాకపోతే ఏం చేస్తారు? ఆడ కొడతారా ఏం కథ అని. నీకేం భయం? లాయర్తో రాకపోతే మీ పోలీసులేక మొన్న మీ దగ్గర పని చేసిన వాళ్ళేగా. ఏది వేరే దేశంలో లేరు కదా మీరు. మన దగ్గర మీ చుట్టూ పనిచేసిన ఆఫీసర్లేనా ఏమంటారు? ఒక లాయర్తో లేకపోతే రాజ్యాంగం కల్పించిన హక్కు, అది ఒక భాగం. ఒకవేళ నిజంగానే మీకు చరిష్మా ఉంటే మీకు ఏం చేయలేదంటే పోతే భయం అయితే, వామ్మో మీరు మామూలు వాళ్ళు కాదు నాయన, పోలీసు వాళ్ళు నమ్మటానికి లేదంటే. అంటే మీ దగ్గర 10 ఏళ్ళు చేసినప్పుడు పోలీసులు నమ్మాలి కానీ ఇప్పుడు నమ్మటానికి లేదా? అయ్యాలు అరెస్ట్ చేసిన వాళ్ళని తప్పు చేయనోడికి భయం ఎందుకు, దొంగలే భయపడతారు అని డైలాగులు ఇస్తారు కదా మీరే. దొంగలకే భయం ఉంటుంది, తప్పు చేసినప్పుడు నిరూపించుకోవటపై, తప్పు చేయనప్పుడు అంటే. మరి ఇవాళ నేను రాను అని భయం మళ్ళీ లాయర్లతో వస్తే మీకెందుకు భయం అంటాడు? పోలీసు వాళ్ళకి ఏం భయం ఉంటుంది? ఉంటే గింటి నీకు ఉండాలా. రుణమాఫీ కాలేదని హైకోర్టుకు పోయిండట రైతు. 2 లక్షల మాఫీ చేస్తామని ప్రభుత్వం మోసం చేసింది. బండోన్పల్లి రైతుల పిటిషను, వెల్దండ మండలం అట. మాకు రుణమాఫీ కాలేదు, అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు, 2 లక్షల వరకు వ్యవసాయ లోన్లు మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే మేమేం చేయాలి, ప్రభుత్వం ఇస్తే వద్దంటామా, మా చేతుల్లో ఏమీ లేదు అని జారుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బండోన్పల్లికి చెందిన వావిళ్ళ అల్వాలు యాదవ్తో పాటు 15 మంది రైతులు పోయారట. ఇది రుణమాఫీ కాలేదని హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులు మాఫీ కోసం.
రైతు భరోసా కోసం కూడా రేపు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే పంటలు వేసినట్టు ధృవీకరణ కావాలండు. పంటలు వేసినా కానీ నాకు రైతు భరోసా ఇయ్యలేదని కోర్టుకు పోయే పరిస్థితికి వద్ది. ఇవన్నీ ఈ స్కీములకు పంగనామాలు పెట్టే కార్యక్రమం. ఇప్పుడు 2,00,000 వరకు ఉన్న మాఫీ చేస్తారంట రుణాలు. ఆ మాఫీ గురించి మాట్లాడకుండా కొత్త ఏదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ మాఫీ సంగతి ఏంది చెప్పాలా, కనీసం రివ్యూ లేదు. అందుకే కోర్టుకు పోయారు. వెల్దాండ మండలం అంట, నాగర్ జిల్లా. 15 మంది రైతులు కోర్టులో పిటిషన్ అయ్యేది. వాళ్ళతోనన్న పాపం విముక్తి అవుతారు. ఇప్పుడు వాళ్ళు వేసిన పిటిషన్ వల్ల కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంలో నిద్ర లేచిద్దని చూడాలి. ఇక ఎందుకంటే మంచి పని చేశారు. భరోసా మోసమో బగ్గుమన్న రైతాంగం 15,000 ఇవ్వాల్సిందే డిమాండ్. హామీలన్నీ బేషరతుగా అమలు చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసనలు, ఆందోళనలు, పలుచోట రోడ్డుపై బైఠాయింపు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకోలు. వరంగల్లో హామీ పత్రాల సమాధి, భద్రాద్రిలో దున్నపోతుకు వినపత్రం, ఎక్కడెక్కడ నిర్బంధం, అక్రమ అరెస్టులు. భరోసా పైన మోసం పైన బగ్గుమందట రైతాంగం అంటారు. ఎందుకంటే మోసమే ఒక రకంగా. మీరు ఇస్తున్నది ఏంది, ఇచ్చింది ఏంది, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్టి ఇయ్యలేమంటుండు. రేపు ఇంకొక ఆర్థిక పరిస్థితి వద్ది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. కేటీఆర్ విచారణలో హైడ్రామా. కేటీఆర్ పోలీసుల మధ్య హైడ్రామా లేదు, మన లేదు. పిలిచారు, వదిలిపెట్టారు. ఏముంటుంది అందులో మా హైడ్రామా? అందరికీ రైతు భరోసా ఇస్తాం. కేసీఆర్ 200 ఎకరాలకు కూడా, నిరుపేదలకు 12,000 సాయము, 4.5 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. విపక్షాల చిల్లర విమర్శలు, రౌడిల్లా బారాస నేతల వ్యవహారం. మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండట. అందరికీ ఇస్తాడట రైతు భరోసా. కేసీఆర్కు ఉన్న 2.5 ఎకరాలకు కూడా ఇస్తాడట. అది ఇవ్వద్దనేగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది. మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమారు, లేదంటే ఇంకా XYZ కేసీఆర్ లాంటి వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకొని 100 ఎకరాలలో చుట్టూ గేట్లు పెట్టి కాంపౌండ్ పెట్టిన వాళ్ళకు కూడా రైతు పొందేందుకు. వాళ్ళు భూమి మీద పనిచేసేటోళ్ళు కాదు, రైతులు కాదు. అంటే రైతు అయ్యే ఉండొచ్చు కానీ రైతు కష్టపడే రైతు కాదు కదా. వాళ్ళకి ఈ మీరు ఇచ్చే పెట్టుబడి సాయం లేకుండా వెళ్ళిద్ది. వాళ్ళకి అంత పుష్కలంగా ఉన్నారు ఆర్థికంగా. పారసాద రెడ్డి ఇట్లాంటి వాళ్ళు 100 ఎకరాలు ఎడబడితే ఆడుకొని వాళ్ళకి ఎందుకు మీరు ఇచ్చే 10,000? వాళ్ళకి ఇవ్వద్దు అనే రైతాంగం నిరసన వ్యక్తం చేసింది. కేసీఆర్ గత 5-6 సంవత్సరాలుగా ప్రజల సొమ్మును ధనికులకు పంచి పెడతానే కదా. ఉన్నోడికి ఉన్నట్టు, లేనోడికి లేనట్టు వస్తుంది. 100 ఎకరాలు ఉన్నోడికి ఎక్కువ పోతుంది, తక్కువ ఉన్నోడికి తక్కువ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మా సంపదను వాళ్ళకి పంచడం ఏందని నిరసనతో కాంగ్రెస్ పార్టీ పైన గుద్దారు ఓట్లు. మీరేం చేస్తున్నారు? అందరికీ ఇస్తాం కేసీఆర్తో పాటు అంటే ఇక నువ్వు చేసిన మార్పు ఏంది మరి? దేనికోసం సంవత్సరం పాటు ఆపింది రైతు భరోసా? వాటి కోసమే కదా. ఒక టారిఫ్ పెడతారు, సీలింగ్ పెడతారని. ఏది లేదు. రైతులకి ఇవ్వండి. 30 ఎకరాల 40 ఎకరాలు ఉన్న రైతుకి ఇవ్వండి. ఊర్లలో రైతాంగం అంటే వ్యవసాయం చేసే రైతుకి ఇవ్వండి. అసలు వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళు, వ్యవసాయ భూమి బ్లాక్ మనీని దాచుకోవడానికి కొనేటోళ్ళు ఉంటారు. మల్లారెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, పారసారథ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమారు, కేసీఆర్, XYZ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళకెందుకు రైతు బంధు, రైతు భరోసా? వాళ్ళకు కూడా ఇస్తాం, మేము అందరికి ఇస్తామని చెప్తున్నాం. ఇక ఆ మాట చెప్పడానికి ఏం చెప్తున్నారు రైతులకు మీరు? దేనికోసం మీకు ఓట్లేసింది? వాళ్ళందరూ తొలగించడానికి వేశారు. ఎకరాకు 12,000 ఇస్తామంటే కోతలు అంటారా? ప్రతిపక్షాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుండు. రైతు భరోసాలో ఎటువంటి కోతలు లేవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సాగు చేసిన ప్రతి ఎకరాకి 12,000ను రైతు భరోసా కింద ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ఆ పథకంలో కోతలు విధిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం సమంజసం కాదని తో పలికారు. కోతలు విధించకపోతే మరి 15 ఇస్తానని 12 ఇస్తే కోత అనకపోతే ఏమంటారు? 3,000 తగ్గినాయి కదా. తగ్గినప్పుడు కోతే అంటారు. మరి కోత అనకపోతే ఏమంటారు? మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తుండ్రు కోత అంటే ఎట్లా అని. మరి ఏమనాలా? కలిపారనాలా? 2,000 కల్పిస్తాను అనాలేమో. ప్రజా సమస్యలపై గొంతెత్తితే అక్రమ కేసులతో వేధిస్తున్నారట ఎమ్మెల్సీ కవిత గారు చెప్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజా కోర్టులో ప్రభుత్వానికి శిక్ష తప్పదు. ఆదిలాబాద్ ఏజెన్సీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన. పాకులాడుతున్నారు పాపం. మొత్తానికి జనంలో తిరగడానికి చూస్తున్నారు. ప్రజా సమస్యలపైన గొంతెత్తితేనట అక్రమ కేసులతో వేధిస్తున్నారట. మీ మీద ఏం పెట్టలేదు, ఇంకా కేటీఆర్ మీద పెట్టారు. ఇప్పుడు అది సక్రమమైన కేసు అని ఆయనే ఒప్పుకోండి. 55 కోట్లు నేనే ట్రాన్స్ఫర్ చేయమన్నా అని. ఇంకా మీ దాకా రాలే, కానీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారా అంటున్నారు. తమరు చేసింది కూడా 10 ఏళ్లలో అదే. అక్రమ కేసులు పెట్టి ప్రజల గొంతు కాని జర్నలిస్టులని, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలని, విద్యార్థి సంఘాలని, ఉద్యోగ సంఘాలని అందరూ లోపటేలా, సంఘాలే వద్దనలే. ఇప్పుడు ప్రజా సమస్యలపైన గొంతెత్తుతున్నట్టు నేను ఆదిలాబాద్ ఏజెన్సీలో కల్వకుంట్ల కవిత గారు పర్యటన చేశారు. సమస్యలపైన మాట్లాడారట. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.